హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకరి మీద ఆధారపడకుండా కష్టపడాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అందుకు కొందరు ఉద్యోగం, మరికొందరు వ్యాపారం లేక తమ సొంత టాలెంట్ మీద డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా డబ్బు సంపాదించడం, లైఫ్‌ని లీడ్ చేయడం ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. బేసిక్‌గా ఎవరైనా జీవితంలో తనకు తను నచ్చినట్టు బ్రతకాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే అలా జీవిస్తూ ఉంటారు. దీనికి కారణం డబ్బు. కొందరు బ్రతకడానికి డబ్బు సంపాదిస్తారు. మరికొందరు డబ్బు సంపాదిస్తూ మంచి పేరు కూడా సంపాదించాలి అనుకుంటారు. మరికొందరైతే కష్టపడుతూ ముందుగా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత వారికి కావాల్సినంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఇలా రకరకాలుగా సొసైటీలో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మనం ముందే అనుకున్న విధంగా మనం జీవితంలో 3 రకాలుగా డబ్బు సంపాదిస్తూ ఉంటాం. ఫస్ట్‌ది ఉద్యోగం, రెండవది వ్యాపారం, మూడవది ఓన్ టాలెంట్. ఫస్ట్ ఉద్యోగం. మనం చదువుకునే రోజుల నుండి ఒకటే ఆశయం ఉంటుంది. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. అనుకున్నట్టుగానే కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాం. ఇక అప్పుడు నిజమైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. జాబ్ వచ్చాక బాధ్యతలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. మరింత బాధ్యత పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. వస్తున్న జీతం సరిపోదు. లోన్ తీసుకోవడం, ఈఎంఐలు ఉంటాయి. నెల వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేయాల్సి ఉంటుంది. జాబ్ మానేసి మరొక జాబ్ చేసుకుందాం అంటే భయం. అనుకున్న టైంకి జాబ్ రాకపోతే లోన్లు, ఈఎంఐలు, అప్పులకు ఇబ్బంది అవుతుందని. ఇలా జాబ్ చేస్తూనే లాక్ అవుతాం. ఎంతో హ్యాపీగా ఊహించుకున్న లైఫ్ చాలా సాధారణంగా వెళ్తూ ఉంటుంది. రిస్క్ చేయడం కుదరదు. బాధ్యతలు చుట్టుముట్టి బంధిస్తాయి. ఒకసారి చేస్తున్న ఉద్యోగం కూడా నచ్చదు, కానీ తప్పదు. ఇది మన మధ్యతరగతి జీవితం. ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేము, వెనక్కి రావడం కుదరదు. అలా మధ్యలో ఉంటుంది జీవితం. మన సమాజంలో 90% మందికి ఇదే పరిస్థితి. లైఫ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళతారు. ఇక రెండవది వ్యాపారం అంటే బిజినెస్. వ్యాపారం చేసే మనస్తత్వం గలవారు ఎక్కువగా ఒకరి కింద పని చేయరు. అంటే ఉద్యోగం చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు ఒకరు చెప్పింది వినరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తక్కువ చదువుకున్నవారు లేక ఎక్కువ చదువుకున్నవారు కూడా వ్యాపారం చేస్తూ డబ్బు బాగా సంపాదిస్తారు. కాస్త అటు ఇటుగా అంటే లైఫ్‌ని అనుకున్న విధంగా మలుచుకొని హ్యాపీగానే లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా వస్తాయి. లైఫ్‌లో కోల్పోలేని పరిస్థితి కూడా వస్తుంది. అయినా జీరో నుండి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేస్తారు. కష్టపడతారు. మళ్ళీ డబ్బును సంపాదిస్తారు. వీరికి మొండితనం చాలా ఎక్కువ. అనుకున్నది సాధించి తీరుతారు. మరికొందరు మొదటగా ఆర్థికంగా వ్యాపారానికి పెట్టుబడి లేకపోతే కొన్ని రోజులు జాబ్ చేసి డబ్బులు పోగేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి వ్యాపారం స్టార్ట్ చేస్తారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వ్యాపారం చేసేవారికి సరి అయిన ప్రణాళిక ఉంటుంది. ఇది కొందరికి అనుభవంతో వస్తుంది. మరికొందరికి మార్కెట్‌పై, వ్యాపార సూత్రాలపై అవగాహనతో వస్తుంది. డబ్బు సంపాదించడమే వీరి ధ్యేయం కాబట్టి డబ్బు సంపాదిస్తూ ఏ లోటు, ఇబ్బంది లేకుండా బ్రతుకుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు, లాభాలు సహజం కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోరు. జీవిత ప్రయాణం హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటారు. ఇక మూడవది ఓన్ టాలెంట్. అంటే ఓన్ టాలెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్నప్పటి నుండి కొందరికి సహజంగా ఏర్పడుతుంది. రెండవది కొందరు వయసొచ్చాక తనకు తానుగే తన టాలెంట్‌ని గుర్తిస్తారు. ఇందులో ముఖ్యంగా కళాకారులు ఉంటారు. ఉదాహరణకు పాటలు పాడడం, పెయింటర్స్, డాన్సర్స్, మంచి స్పీకర్స్ ఇలా ఉంటారు. ముఖ్యంగా వీరు ఒక మంచి అలవాటును ఒక ప్రొఫెషన్‌గా మార్చుకుంటారు. అంటే నటించేవారు, స్టేజ్ షోలు ఇచ్చేవారు, మిమిక్రీ, కథలు రాయడం, మ్యూజిక్ చేయడం. వీరు సెపరేట్ జాబ్ గానీ, బిజినెస్ గానీ చేయరు. తనకున్న అలవాటును ప్రొఫెషన్‌గా లేదా తనలో ఉన్న
టాలెంట్ను గుర్తించి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి తద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఇందులో వారు చేస్తున్న ఇష్టమైన వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. లైఫ్ని సాటిస్ఫాక్షన్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరికి కొంత అభిమానులు కూడా తయారవుతారు. మరింత కష్టపడితే వీరు సెలబ్రిటీగా కూడా మారుతారు. వీరు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. డబ్బు, గుర్తింపు, మంచి పేరును కూడా సంపాదించి చాలామందికి సొసైటీలో ఆదర్శంగా నిలుస్తారు. ఉదాహరణకు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, స్పోర్ట్స్ మ్యాన్, యాక్టర్స్, రైటర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్స్, డాన్సర్స్, మోటివేషన్ స్పీకర్స్, యాంకర్స్. ఫ్రెండ్స్, డబ్బు సంపాదించుకునే 3 మార్గాలు చెప్పాను. ఫ్రెండ్స్, ఉద్యోగం, వ్యాపారం, ఓన్ టాలెంట్. ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.